ఈ 4 అలవాట్లు మిమ్మల్ని సర్వనాశనం చేస్తాయి. ఈ 4 అలవాటైతే మిమ్మల్ని పుట్టించిన ఆ దేవుడు కూడా లాగటానికి కూడా వీలు లేకుండా అధః పాతాళానికి వెళ్ళిపోతారు. నెంబర్ 1, ఎవరైతే మన దగ్గర లేరో వాళ్ళ గురించి నిందలు వేయడం, చాడీలు చెప్పడం అందరికీ బాగా అలవాటయ్యింది. ఈ అలవాటున్న వాళ్ళు ఎప్పుడూ లైఫ్లో హ్యాపీగా ఉండలేరు. నెంబర్ 2, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకుంటూ కాలమంతా గడిపేస్తూ వాళ్ళు చెయ్యాలి అనుకున్నది కూడా చేయకుండానే కాలం గడిచిపోతుంది. జనాలు నువ్వు చేసినా అనుకుంటారు, చేయకపోయినా అనుకుంటారు, ఏం చేసినా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. వాళ్ళందరినీ లైట్ తీసుకుంటేనే నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉంటావు. నెంబర్ 3, ఎప్పుడు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అదే గతంలో బతుకుతూనే ఉంటారు. జరిగిందేదో జరిగిపోయింది, జరిగిన దాని గురించి గుణపాఠం నేర్చుకుంటూ మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. ఇక నెంబర్ 4, ఇదైతే చాలా కష్టం అండి. ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఎప్పుడు ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఊహించేసుకొని ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ, జరిగింది చిన్నదైతే దాన్ని గోరంతను కొండంతలుగా ఊహించేసుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ అలాగే కాలాన్ని మొత్తం జరుపుతూనే ఉంటారు. ఇది చాలా ప్రమాదం అండి. ఈ ఆలోచనతో ఈ బాధతో ఉన్న వాళ్ళని అయితే దేవుడు కూడా కాపాడలేడు. ఈ 4 ప్రమాదాల నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.